ఆబ్జెక్టే చూడండి. వాట్ ఈస్ దిస్ ఆబ్జెక్ట్? బుక్. ఈ బుక్ని ఏ షేప్లో ఉంది? మీకు ఫ్రంట్ ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా ఫ్రంట్ ఏం చేయాలి? ముందు ఫ్రంట్ వ్యూ చూడాలి. మీకు ఏ షేప్ కనబడుతుంది? రెక్టాంగిల్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? టాప్ వ్యూ చూడాలి. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ అండ్ దెన్ టాప్ వ్యూ. ఇప్పుడు టాప్ వ్యూ చూడాలి. ఎక్కడికి వెళ్ళి చూస్తారు? ఆ టాప్ లేపండి, లేపేసి పైన కూర్చోండి, ఇలా చూడండి. వెళ్ళారు కదా పైకి, అందుకని ఈ ఆబ్జెక్ట్ని మీకు కిందకి తెచ్చేసుకోండి ఇలాగా. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు ఏ షేప్ ఇది కనబడుతుంది మీకు. ఇది కూడా రెక్టాంగిల్ షేప్. ఓకే అండి. ఈ చూడండి, ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఒకే లైన్లో ఉన్నాయి, అందుకని వేరువేరుగా గీయడానికి లేదు. ఇక్కడ చూడండి ఫ్రంట్ వ్యూ, దాని కనెక్షన్ ఉంటుంది ఇక్కడ టాప్ వ్యూ. ఓకే, ఇది రెక్టాంగిల్. ఇప్పుడు నూరా ఎవరొకరు రండి, నూరా రండి, ఎవరొకరు రండి, ఏవిరా. ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టాను నేను. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని తను ఈ సైడ్ నుంచి చూస్తుంది. నాకు ఏ సైడ్ ఉంది? తను రైట్ సైడ్. చూడమ్మా, అక్కడే ఉండడు, రైట్ సైడ్ వ్యూ. సో ఇది ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వాలి? ఆపోజిట్ వాల్ మీద ప్రొజెక్ట్ అవ్వాలి. రైట్ సైడ్ వ్యూ తను చూస్తున్నప్పుడు తన అబ్జర్వరు, ఇది ఆబ్జెక్ట్. తన అబ్జర్వరు, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ తనకి ఎలాగుంది? ఎక్కడ పడుతుంది ఇది ప్రొజెక్షన్? అది ఏ సైడ్ అయింది? లెఫ్ట్ సైడ్ పడింది కదా. రైట్ సైడ్ ఎక్కడ డ్రా చేసింది? నువ్వు ఈ పక్క వచ్చు, మళ్ళీ అక్కడ నిలబడి. ఇప్పుడు చూడ, ఇది మార్చలేదు నేను ఆబ్జెక్ట్ని, అలాగే ఉంది. ఇది ఏ సైడ్ వ్యూ? తనకి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఈ అబ్జర్వర్ తను అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఈ సైడ్ తను అబ్జర్వ్ చేస్తుంటే ఇది ఎక్కడ పడాలి ప్రొజెక్షన్? ఆపోజిట్, రైట్ సైడ్. అర్థమైందా? ఇప్పుడు మీకు ఫ్రంట్ వ్యూ చూశారు, రైట్ సైడ్ వ్యూ చూశారు, లెఫ్ట్ సైడ్ వ్యూ చూశారు. మరి లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడే డ్రా చేయకూడదు. ఎక్కడ డ్రా చేయాలి? రైట్ సైడ్. అలాగే రైట్ సైడ్ వ్యూ రైట్ సైడే డ్రా చేయకూడదు. ఎక్కడ డ్రా చేయాలి? లెఫ్ట్ సైడ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ ఇచ్చాను మీకు, ఇలా చూపించాను నేను. ఓకే, మీరు ఫ్రంట్ నుంచి చూడండి, ఏం కనబడుతుంది? మరి టాప్ వ్యూ చూడాలి, ఇలా కిందకి తెచ్చుకోండి, ఏం కనబడుతుంది? ఇప్పుడు తను చూస్తుంది సైడ్ వ్యూ, ఏం కనబడుతుంది? స్క్వేర్. ఇటు నుంచి చూడాలి, ఏం కనబడుతుంది? అలాగే మీకు కొంచెం ప్రాజెక్ట్ ఇస్తాను. మీ ఇంట్లో టూత్ పేస్ట్ వాడేసిన తర్వాత డబ్బా కనబడుతుంది కదా, దానికి మెజర్ చేసి స్కేల్తో ఇలా పెట్టుకోండి. నేను ఎలా పెట్టుకున్నానో అలా పెట్టుకోండి. ఓకే, ఈ షేప్లోనే ఉంటుంది అది. ఫ్రంట్ వ్యూ డ్రా చేయండి, ఎక్స్వై లైన్ గీయండి, ముందు ఫ్రంట్ వ్యూ డ్రా చేయండి. అలాగే టాప్ కిందకి పెట్టుకోండి, టాప్ వ్యూ చూడండి, టాప్ వ్యూ స్లోప్ కూడా గీయండి అకార్డింగ్ టు ద మెజర్మెంట్స్. ఓకే, మరలా దీన్ని సైడ్కి పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ వ్యూ డ్రా చేయండి. రైట్ సైడ్ వ్యూ చూడండి, ఆ డైమెన్షన్స్ అన్ని మెజర్ చేయండి స్కేల్ పెట్టి. ఓకేనా? పైన హెడ్డింగ్ ఏం పెడతారు? టూత్ పేస్ట్ బాక్స్. రైట్. తర్వాత మ్యాచ్ బాక్స్ తీసుకోండి. ఫ్రంట్ వ్యూ చూడండి, టాప్ వ్యూ చూడండి, సైడ్ వ్యూస్ రెండు ఉంటాయి, రెండు డ్రా చేయండి. తర్వాత ఇంకేమైనా ఉంటాయా మీ ఇంట్లో? ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయా? గ్యాస్ సిలిండర్ తర్వాత గీద్దాంలే. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఈజీగా ఉండే ఆబ్జెక్ట్స్. ఓకే, మీకు కనబడే ప్రతి ఆబ్జెక్ట్ కూడా మీరు ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్, యాంగిల్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో మీరు చూడాలి. అలా చూస్తూ కనబడిన ఆబ్జెక్ట్స్ అన్ని. ఇంకా ఆయింట్మెంట్స్ ఉంటాయి, ఎల్సిడి టీవీ ఉంటుంది. ఫ్రంట్ వ్యూ చూడండి, టాప్ వ్యూ చూడండి, అలాగే సైడ్ వ్యూ చూడండి. దానికి ఇంకా మీకు ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో 3D పిక్చర్లో ఏ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి మీరు ఏం చేయాలి? ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ డ్రా చేసి తీసుకురండి. అదే నేను మీకు ఇచ్చే ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి తీసుకురావాలి. ఓకే ఓకే రైట్.